మొన్న కొండవీటి వాగు వచ్చి మొత్తం మునిగిపోయింది. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు నెగెటివ్ ప్రచారం చేసేవాళ్ళని అరెస్ట్ చేయాలి, లేదంటే సోషల్ మీడియాలో అవాస్తవాలు పలుకుతున్నారు, లేకపోతే ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు అనేది, వాళ్ళ మీద దాడి చేయాలనే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు మీడియాతో మాట్లాడుతున్నారు. భావ ప్రకటనగా అడ్డుగా ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్‌ని 2015లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా మునగలేదు, రాజధాని మునగలేదు, మిగిలిన వాళ్ళందరూ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అందరూ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటే, ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచొని ఇదిగోని మునగలేదు, అమరావతి అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టలేదు మీరు? ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టవచ్చుగా. పెట్టుకోకుండా నిజాలు మాట్లాడే వాళ్ళని దాడి చేస్తాము, ఇది చేస్తాం, భావ ప్రకటన లేదు ఎవరికీ కూడా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గతంలో ప్రభుత్వంలో నియంత పాలన జరిగిందని చెప్పేసి అధికారాన్ని చేపట్టి మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు నియంత పాలన కాదా? 41A నోటీస్ ఇచ్చి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించాల్సిన కేసులు కూడా ఇమీడియట్గా రిమాండ్ పంపించేసి పీటీ వారెంట్లు వేసి నెలల తరబడి కేసులు జైల్లో ఉంచుతున్నటువంటి ఈ నియంత పాలన మరి గత ప్రభుత్వంతో పోల్చుకొని మీ ప్రభుత్వం చేసే తప్పులు కనిపించట్లేదు మీకు? ఇదేనా నిజమైన ప్రజాస్వామ్యం?